యెహోవా సాక్షులు ఎవరు? tinobva kumadzinza uye mitauro మా సంస్కృతులు వేరు, భాషలు వేరు, కానీ మా అందరి నమ్మకాలు, లక్ష్యాలు మాత్రం ఒకటే. Adoramos a Jehová. మేము యెహోవాను ఆరాధిస్తాం. ఆయనే బైబిల్ని రాయించాడు, అన్నిటినీ సృష్టించాడు. మేం క్రైస్తవులం కాబట్టి యేసుక్రీస్తు బోధల్ని పాటిస్తాం, ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. Like Jesus, యేసులాగే మేం కూడా నిజాయితీగా, శాంతిగా, చట్టాన్ని పాటించే పౌరులుగా ఉండడానికి కృషి చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతరులకు బైబిల్ గురించి, దేవుని రాజ్యం గురించి నేర్పించడానికి క్రమంగా కొంత సమయాన్ని వెచ్చించడం ద్వారా యేసును అనుకరిస్తాం. మేము యెహోవా గురించి, ఆయన రాజ్యం గురించి సాక్ష్యమిస్తాం. అందుకే మాకు యెహోవా సాక్షులనే పేరు వచ్చింది. each week, ప్రతి వారం రాజమందిరాల్లో కలుసుకుని దేవుని గురించి, ఆయన వాక్యమైన బైబిల్ గురించి నేర్చుకుంటాం. మా మీటింగ్స్కు ప్రవేశం ఉచితం, పైగా ఎవరైనా రావచ్చు. మా మీటింగ్కు రమ్మని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. మీకు దగ్గరలో రాజ్యమందిరం ఎక్కడుందో తెలుసుకోవడానికి యెహోవా సాక్షులు ఇచ్చే ఆహ్వాన పత్రం చూడండి, లేదా భూవ్యాప్తంగా ప్రతి వారం ప్రజలు ఆరాధించడానికి రాజ్యమందిరాలకు వస్తారు. యెహోవా సాక్షుల రాజ్యమందిరంలో ఎలా ఉంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అక్కడ ప్రతి వారం బైబిల్ అధ్యయన కార్యక్రమాలు, ప్రసంగాలు ఉంటాయి. మొదటిసారి కూటానికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడంతా చాలా బాగుంది. ముందెప్పుడు అలాంటిది చూడలేదు. అక్కడ అందరూ ప్రేమగా, పద్ధతిగా ఉంటారు. ఎదుటి వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తారు. కూటాలకు ఎవరైనా రావచ్చు. ప్రవేశం ఉచితం, చందాలు సేకరించరు. కుటుంబం అంతా వచ్చి ప్రయోజనం పొందమని ఆహ్వానిస్తున్నాం. ప్రతి కూటం పాటతో, ప్రార్థనతో మొదలవుతుంది, అలాగే ముగుస్తుంది. మామూలుగా ఆదివారం జరిగే ఒక కూటంలో 30 నిమిషాల బైబిల్ ప్రసంగం ఉంటుంది. అది ముఖ్యంగా యెహోవా సాక్షులు కాని వాళ్ళ కోసమే. దాని తర్వాత కావలకోట అధ్యయన ప్రతిలోని ఒక ఆర్టికల్ను ప్రశ్న జవాబుల రూపంలో చర్చిస్తారు. మీకు ఇష్టమైతేనే అందులో పాల్గొనవచ్చు. వారం మధ్యలో జరిగే ఒక కూటంలో బైబిలును చదువుతారు. ప్రేక్షకుల ముందు ఎలా మాట్లాడాలో తర్ఫీదిస్తారు. యెహోవా సాక్షులు కాని వాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ ఈ క్రైస్తవ కూటాలకు రావచ్చు. మీరు ఏ రాజ్య మందిరానికి వెళ్ళినా ఒకేలాంటి బైబిల్ ఉపదేశం వింటారు. బైబిల్ విద్య, ప్రోత్సాహకరమైన సహవాసం, దేవుని స్తుతించే అవకాశం యెహోవా సాక్షుల కూటాల్లో మీకు దొరుకుతాయి. మీకు దగ్గరలోని రాజ్యమందిరాన్ని వెతకడానికి